కాంగ్రెస్ వల్లే ముస్లింలకు ఇచ్చదు అంటే అనుమతి ఇచ్చదు లేదు వాళ్ళకు. కాంగ్రెస్ వల్లే ముస్లింలకు ఇచ్చదు అంటే ముస్లింల ఓట్ల కోసం మేము బతికినాం. హిందువులకే ఇచ్చది పోయింది. కాంగ్రెస్ వల్ల హిందువులకు ఇచ్చది లేదు, ముస్లింలకు ఇచ్చది వచ్చింది. ఖాన్ గలీజ్ అయిపోయింది. అందుకే మరి ఈ ఖాన్ గలీజ్ పార్టీకి నాయకుడు మన ఖాన్ గలీజ్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇంకో ఇట్లాంటి వాక్యాలు చేస్తుంటారు. ఏమి రేవంత్ అన్న మనం ఏబీవీపీ స్కూలు అంటాం కదా, ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అయిపోయింది అంతా వాషింగ్ పౌడర్ నిర్మా. ఇప్పుడు ఏమైంది? ఎంఐఎం స్కూల్ అయిందా? ఏబీవీపీ స్కూల్ కాదు, ఎంఐఎం స్కూల్లో చదువుకున్న రేవంత్ల వారు ఎంఐఎం పార్టీకి ప్రతినిధిగా మారిపోయారు. మా పార్టీ లేకుంటే విలువే ఉండదు అంటే హిందువుల విలువ తీసేసి ముస్లింల విలువ పెంచడం మేమే ఆ సన్నాసులం అని ఒప్పుకుంటాను. అంటే సిగ్గులేని హిందూ ఎట్ట ఓటెత్తున్న కాంగ్రెస్ అనేది మనం సోయి తెచ్చుకోవాలి. మనకు రాదు కదా, మనకెందుకు వస్తుంది? మన సెక్యులర్లో అయితే వాళ్ళు సెక్యులర్లు కాకపోయే. రేషన్ కార్డు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత ప్రయాణం రద్దు, నవీన్ యాదవ్ గెలిస్తేనే 4000 ఇండ్లు కట్టిస్తా. ఇల్లు కూడా కొడితే దొంగ వచ్చాట ఇల్లు కట్టిస్తాడట. ఎడ కట్టించినవే 4000 ఎందుకు? 40 కట్టించింది చూపించలా 40, జస్ట్ 40 గల్లీకోట అన్న. మనం ఇల్లు ఊడకపోతే దాన్ని ఆయన ఇంకా కట్టుడు కాడి పోయినావు. ఇంకో ఆటో డ్రైవర్ ఆదుకుంటాం, అది ఆదుకుంటాం. ఇప్పుడు రావాల్సిన తెలంగాణలో ఫుల్ ఆదుకుండు. 2 ఆటోలు కూడా 0 అయిండు ఆదుకుంటే. జూబ్లీస్ ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే ఆటో డ్రైవరు జూబ్లీస్ ప్రధానంగా ఉంటారు. వాళ్ళ ఓట్లు కావాలంటే ఇప్పుడు ఆ డైలాగ్ వాడాలి. వాళ్ళ ఓట్ల కోసం వేసిన కథ జూబ్లీస్లో. ఇంకా చెప్పు దెబ్బలకు సిద్ధమా? ఉమ్మడి ఏపీలోనే కృష్ణా జిల్లాలో కేటాయింపు జరిగినాయి. కేసీఆర్ అని సంతకం పెట్టలేదు. అపెక్స్ కమిటీ మినిట్స్ లోనే ఉంది. రేవంత్ అమ్ముడు పోయిన చరిత్ర. కమిషన్ల కోసం ఎస్ఎల్బిసి పనుల. పొలిటీషియన్స్ టెక్నికల్ సర్వే చేయడం ఫస్ట్ టైము. కెప్టెన్ హెలికాప్టర్ నడిపించారు. వాటర్ లో నీళ్లు కలిపే మంత్రి సర్వే చేశారు. అమ్మో జగదీష్ అన్న నువ్వు మంచి మంచి ముచ్చట చెప్పకే. ఇగో పొలిటీషియన్ టెక్నికల్ సర్వే చేయడం ఫస్ట్ టైం అట. ఇది మన రేవంత్ల వారు. తర్వాత ఇగో కెప్టెన్ హెలికాప్టర్ నడిపించిండు. ఎవరైనా రింగులు కట్టుకొని తెలిసినారు. రుమాలు కట్టుకునే రింగు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ నడిపినట. ఇంకా ఇది అతిపెద్ద విషయం ఉంది. వాటర్ లో నీళ్లు కలిపే మంత్రి సర్వే చేసింది. నీళ్లు వాటర్ కలుతాయిగా, నీళ్లు వాటర్ కలుస్తాయి. మరి ఎడ కలుతాయి? నల్లగొండలో కలుస్తాయి. నీళ్లు వాటర్ కలిసిపోతాయి. అటువంటి మంత్రి మన వెంకటన్న గారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు ఎస్ఎల్బిసి కడతాట. ఏం చెప్పినా సూపర్ చెప్పిండ జగదీష్ అన్న. నెంబర్ 1 సోల్ ఇది. మా వెంకటన్న ఇచ్చే తీసుకు నీళ్లు వాటర్ కలిపే మంత్రి అంట ఆయన. అయ్యో పాపం పాడు గారు. ఇంకేమనుందా ఇలా? మళ్ళీ వాహనాలు పడుతున్నాయట. ఈ బకాయిలు అంటే రాదే తాగుబోతుల పైసలు 3366 కోట్ల బకాయిలు నాట. నన్ను కోసుకోరి నాయన, నన్ను చంపకరి, కోసుకోరి ఊగని తింటారా కోసుకొని ఏమన్నా వండుకోదిరా. 3 ఏళ్ళు భరించాల్సిందే. ఇగో నేను భూములు అమ్ముతా, భూములు మింగుతా, భూములు కబ్జా చేస్తా, కానీ నాకడ పైసలు లేవు. అడగొద్దు ఎందుకని. పాస్ అంతే, పాస్ చేయరు. అడగకూడదు నన్ను ప్లీజ్. అడిగితే మర్యాద ఉండదు. ఇంకేంది? పెట్టుబడి పెడితే సహకరిస్తామని ఈయన చెప్పిండు. అజారుద్దీన్ మంత్రి పదవి, ఫీజు రియంబర్స్మెంట్, మావోయిస్టు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పట్టుకురు. ఇంతవరకే ముచ్చటి. అన్ని కామన్గా రిపీట్ అయినాయి రాసి